వాళ్ళు ఆల్మోస్ట్ సేమ్ టీమ్ని రీటైన్ చేశారు. ఎందుకంటే వాళ్ళు నమ్మారు, వాళ్ళకున్న కాంబినేషన్. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఎందుకు వీళ్ళు డిఫెండింగ్ అని ప్రూవ్ చేశారు. స్ట్రైట్ అవే ఫైనల్స్కి రీచ్ అయిపోయారు. టాప్ ఆఫ్ ద టేబుల్లో ఉన్నారు. అండ్ డెఫినెట్గా చూస్తే కనుక ప్లేయింగ్ లెవెన్ మనం చూస్తున్నాం. ముగ్గురు హై క్వాలిటీ బౌలర్స్ ఉన్నారు. భూవీ అవ్వచ్చు, హేజల్వుడ్ అవ్వచ్చు, డఫీ అవ్వచ్చు, రఫీక్ సలాందార్ అవ్వచ్చు. అండ్ ఆబ్వియస్లీ ఇంపాక్ట్ లో ఎవరు వస్తారో మనకి తెలిసిందే. ఆబ్వియస్లీ అది వెంకటేష్ అయ్యరే వస్తాడు. అండ్ లాస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో ఎలా పర్ఫామ్ చేశాడో కూడా చూస్తాం. సాలిడ్ టీమ్ ఆర్సీబీ, డిఫెండింగ్ ఛాంపియన్స్, అటాకింగ్ ఛాంపియన్స్ గా మరి వాళ్ళ తొలి టైటిల్ ని అందుకున్నటువంటి అద్భుతమైనటువంటి విజువల్స్ చూడొచ్చు మీరు. రజత్ పతిదార్ మొట్టమొదట క్యాప్టెన్సీ చేస్తూ తన టీమ్ కి ఆ టైటిల్ అందించాడు. మరి ఈ సంవత్సరం కూడా అది చేయగలిగితే ఇంతకు ముందు మాట్లాడినట్టు రోహిత్, ధోని తర్వాత తను కూడా ఆ కోవలో చెందుతాడు. ఇండియన్ క్యాప్టెన్ టు డూ ఇట్ అండ్ థర్డ్ క్యాప్టెన్ అవుతాడు. మరి గుజరాత్ టైటన్స్ 2022లో అత్యద్భుతంగా వాళ్ళు టైటిల్ అందుకొచ్చారు. సాధించి ఫైనల్ కి రీచారు. ఈ టోర్నమెంట్ లో 3 సార్లు ఆడితే ఆర్సీబీ 2 సార్లు గెలిచారు, జీటీ 1 సారి గెలిచారు. ఆల్ టు ప్లే ఫర్ ట్రోఫీ వెయిట్ చేస్తుంది. అండ్ అక్కడ క్రౌడ్ చూడండి, చిన్న చిన్న చీమల్లాగా ఎలా ఎంటర్ అవుతున్నారో. 1,00,000 మందికి పైగా రాబోతున్నారు ఈ గ్రౌండ్ లోకి. ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం నరేంద్ర మోడీ ఇంటర్నేషనల్